శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి అనాదరణీయుడు అనే ఒక చక్కని జాతక కథను చదివి వినిపించబోతున్నాను. నేను చదివి వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా నా వీడియోలన్నీ చూడవచ్చు. ఇంకా కథలోకి వెళ్దాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి వద్ద పండితామాచుడిగా జన్మించాడు. ఒక సందర్భంలో కాశీరాజైన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై కోపం కలిగి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజు కొడుకు భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలా కాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడ లేక, తినటానికి తిండి లేక భర్త కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటే మహాసాధ్వి అయిన ఆయన భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నింటినీ తాను కూడా అనుభవించింది. ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు. ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావటానికి అడ్డంకి తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్లు తెలియగానే రాజు కొడుకు పరమానంద భరితుడయ్యాడు. ఎప్పుడు కాశీ చేరుకుందామా, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అని ఆదుర్దాలో బ్రహ్మదత్తుడి కొడుకు అతి వేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదని, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్ట సుఖాలు తాను పాటించాలని ఆ మూఢుడికి తోచలేదు. అందుచేత ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా అతను రాత్రింబగళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. అతని మనస్సు పూర్తిగా సింహాసనం మీద లగ్నమై ఉండటం వలన అతనికి భార్య పడే కష్టాల విషయం పట్టనే లేదు. మగవాడైతే మటుకు అతను మాత్రం ఆహారం విశ్రాంతి లేకుండా ఎంత దూరమని నడుస్తాడు. భార్యతో పాటు అతనికి కూడా ఆకలి వేసింది. ఈ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, నాయనా, చాలా ఆకలి మీద నడుస్తున్నట్టున్నారు, ఇంత భోజనం పెడతాం, మూట కట్టుకుపోయి తినండి అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒకచోట విశ్రాంతి తీసుకోమని భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు. వాళ్ళు అతనికి ఇద్దరు తినే ఆహారం ఆకులో పొట్లం కట్టి ఇచ్చారు. ఆ పొట్లం తీసుకుని భార్య ఉన్న చోటికి తిరిగి వస్తూ అతను ఇలా ఆలోచించాడు. ఈ భోజనం తాను భార్య కలిసి తింటే మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది. తిరిగి భోజనం ఎప్పటికి దొరుకుతుందో, తాను వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. తాను కాశీకి చేరటం ప్రధానం కానీ తన భార్య చేరటం ప్రధానం కాదు. తాను త్వరగా ప్రయాణం సాగించటానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉన్నది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారమంతా తానే తినేయాలి. ఆ నీచుడు ఈ ఆలోచన చేసిన వాడై భార్య ఉన్న చోటికి చేరి, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకుని నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అతని భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందుకు పోసాగింది. ఆమె సాగగానే రాజుకొడుకు ఆహారమంతా తానే తిని ఆకులన్నీ వదులుగా మళ్ళీ పొట్లం చుట్టి గబగబా నడుస్తూ భార్యను చేరుకున్నాడు. ఆమెకు అతను పొట్లం విప్పి చూపించి, ఈ ఊరి వాళ్ళెంత మోసగాళ్ళో చూడు, ఉత్త ఆకులు పొట్లం కట్టి ఆహారమని ఇచ్చారు అన్నాడు. కానీ అతని భార్య నిజం తెలుసుకుని పైకి మాత్రం ఏమీ అనకుండా ఊరుకున్నది. మరికొంతకాలం ప్రయాణం చేసి వారు ఎలాగైతేనేం కాశీ చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం సక్రమంగా జరిపించుకుని రాజైనాడు. రాజయ్యాక అతడికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకపోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగమివ్వాలని అతనికి తట్టనే లేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగ్గా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్టకాలం తీరిపోయినా పూర్వంలాగే ఎప్పుడు విచార సముద్రంలో మునిగి ఉండసాగింది. రాజు వద్ద పండితామాచుడుగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి ఒకసారి ఆమెను చూడబోయాడు. రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు. కానీ నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు. బాబు, నేను పేరుకు రాణిని కానీ వాస్తవానికి అంతఃపుర దాసీలకు నాకు తేడా ఏమీ లేదు. రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో మీరే చెప్పండి అంటూ రాణి మార్గంలో తన భర్త తన వంతు ఆహారం తనకు పెట్టకుండా ఏ విధంగా తినేసింది చెప్పింది. ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచి బట్టలు కట్టుతున్నానా అన్న ఆదుర్దా కూడా ఆయనకు లేదు.
అని రాణి కంటనీరు పెట్టుకున్నది. అమ్మా, చింతించుకో. ఈ విషయము నీ నోట తెలుసుకునేందుకే నేను వచ్చాను. రేపు నిండు సభలో నేను ఇప్పుడు అడిగిన మాటలు అడుగుతాను. నువ్వేమాత్రం జంకక ఇవే సమాధానాలు చెప్పావంటే నీకు ఈ విచారం లేకుండా నేను చూస్తాను అన్నాడు బోధిసత్వుడు. మర్నాడు సభకు రాణి కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, రాణిగారు రాజ్యానికి వచ్చాక భృత్యుల విషయం చూడటమే లేదు అన్నాడు. రాణి పూర్వం బోధిసత్వుడికి చెప్పిన విషయాలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయటపెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపులయ్యింది. రాణి మాట్లాడటం పూర్తి కాగానే బోధిసత్వుడు, రాజుగారికి నీ పట్ల ఆదరణ లేనప్పుడు నువ్వు ఆయనను అంటిపెట్టుకుని ఉండటం అనవసరం. చజంతం వన్నం నా కైరా ఆపేత చిత్తేన నా సంభజేయ ద్విజోదుముఖీన ఫలంతి జ్ఞత్వా అన్యం సమీఖ్యేయ మహాహిలోకే. అంటే విడిచిన వాడిని విడిచిపుచ్చు, అలాంటి వాడి స్నేహం వద్దు. విముఖ మనస్కుణ్ణి సంభావించకు. పక్షి ఫలాలు లేని చెట్టును విడిచిపెట్టి ఇతర చెట్లు చూసుకుంటుంది. లోకం విశాలమైనది అని అర్థం. అందుచేత నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆదరణ లభించే చోటు చూసుకోవటం మంచిది అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుంచి దిగివచ్చి బోధిసత్వుడి కాళ్లపై పడి, పండితామాచ, నా తప్పు క్షమించండి, నా పరువు కాపాడండి. జరిగినదేదో జరిగిపోయింది. ఇక ముందు నా భార్య పట్ల న్యాయంగా ప్రవర్తిస్తాను అని కన్నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు. అది మొదలు రాజు రాణిని ఆదరంతో చూస్తూ సుఖంగా జీవించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం. నమస్కారం.